అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు లితీషా వరల్డ్. ఈరోజు పనసకాయ బిర్యానీ అయితే చేసుకుందామండి. ఎంతో టేస్ట్ అయిన చికెన్ పీసెస్‌లా ఉండే పనసకాయ తొనలతో కమ్మటి బిర్యానీ అయితే చేసుకున్నామండి. నేను హాఫ్ కేజీ పనస తొనలు తీసుకున్నాను. ఫస్ట్ బాగా వాష్ చేసుకుని పనస తొనలని మనం ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం పనస తొనలు ఫ్రై చేసుకోవాలి. పనసకాయ తొనలు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడం వలన మనకు ముక్కలనేవి బిర్యానీలో చితికిపోవండి. ముక్కల్లాగానే ఉంటాయి. అలాగే ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకుని కొంచెమే ఆయిల్ ఏసుకోవాలండి. బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనస ముక్కలను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పనసకాయ ముక్కల్ని మనం మగ్గించుకోవాలి. 3-4 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పనసకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి. పనసకాయ ముక్కలు మగ్గాక ఒక టమాటా కూడా వేసుకుని అలాగే పెరుగులో కొంచెం ఉప్పు, కారం బాగా కలుపుకుని పనసకాయ ముక్కల్లోకి వేసేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కారం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నాకు ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఒకసారి కలుపుకున్నాక లిడ్ క్లోజ్ చేసి పైకి ఆయిల్ తేలేదాకా మనం పనసకాయ ముక్కలనేవి ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, పనసకాయ ముక్కలనేవి మగ్గిపోయాయి. పైకి ఆయిల్ తేలుతుంది. అలాగే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పైన కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మనం కుక్కర్ అనేది క్లోజ్ చేసేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో ఒక విజిల్ వచ్చేదాకా మనం బిర్యానీ అనేది కుక్ చేసుకోవాలి. అంతేనండి. ఈజీగా పనసకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేశారు కదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుద్దండి. చూసారు కదండి, బిర్యానీ అనేది ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మొక్క చూసారండి ఎంత బాగా ఉడికిందో. పనసకాయ ముక్కలు రైతు బజార్‌లో ఈజీగా దొరుకుతాయండి. ఈసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.